వెల్కమ్ టు చిన్ని వరల్డ్. బఠానీ చాట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా మనం పచ్చి బఠానీని తీసుకొని 4 గంటల పాటు నానబెట్టుకొని తర్వాత ఇలా కుక్కర్లో వేసి 5-6 విజిల్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ ద పార్ట్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా వేయించాలి. తర్వాత ఇందులోకి టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా వేయించుకున్నాక ఆ బఠానీ పేస్ట్ అండ్ విడి బఠానీ కొన్ని ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసి మంచిగా కలిపి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి. తర్వాత దగ్గర పడుతున్నప్పుడు కొంచెం చాట్ మసాలా అండ్ గరం మసాలా వేసి అండ్ కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు దగ్గరగా వచ్చేదాకా కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే మన బఠానీ చాట్ రెడీ అండి. దీనిలోకి మంచిగా కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మకాయ, సేవ్ ఇంకా పెరుగు కూడా వేసుకొని మనం ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. అంతే. వెల్కమ్ టు చిన్ని వరల్డ్. బఠానీ చాట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా మనం పచ్చి బఠానీని తీసుకొని 4 గంటల పాటు నానబెట్టుకొని తర్వాత ఇలా కుక్కర్లో వేసి 5-6 విజిల్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ ద పార్ట్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా వేయించాలి. తర్వాత ఇందులోకి టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా వేయించుకున్నాక ఆ బఠానీ పేస్ట్ అండ్ విడి బఠానీ కొన్ని ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసి మంచిగా కలిపి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి. తర్వాత దగ్గర పడుతున్నప్పుడు కొంచెం చాట్ మసాలా అండ్ గరం మసాలా వేసి అండ్ కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు దగ్గరగా వచ్చేదాకా కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే మన బఠానీ చాట్ రెడీ అండి. దీనిలోకి మంచిగా కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మకాయ, సేవ్ ఇంకా పెరుగు కూడా వేసుకొని మనం ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. అంతే.